కాన్సంట్రేషన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి సొల్యూషన్స్ కి టర్మ్స్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీటినే కాన్సంట్రేషన్ టర్మ్స్ అని చెప్తాము. ఈ కాన్సంట్రేషన్ టర్మ్స్ అనేటువంటివి టెంపరేచర్ డిపెండ్ అయి ఉంటే టెంపరేచర్ డిపెండెంట్ అని, టెంపరేచర్ పైన డిపెండ్ అయి కాకోకుండా ఉంటే టెంపరేచర్ ఇండిపెండెంట్ అని క్లాసిఫై చేశాము. టెంపరేచర్ డిపెండ్ అయిన వాటిని గ్రూప్ ఏ అని, టెంపరేచర్ ఇండిపెండెంట్ అయినటువంటి వాటిని గ్రూప్ బి అని క్లాసిఫై చేశాము. గ్రూప్ ఏ అంటే ఇంకొక విధంగా ఏం చెప్పవచ్చు అంటే వాల్యూమ్ రిలేటెడ్ టర్మ్స్ ని గ్రూప్ ఏ అని, ఇవన్నీ కూడా టెంపరేచర్ డిపెండ్ అయి ఉంటాయి. మీరు తీసుకున్నటువంటి డెఫినేషన్ ఆర్ ఫార్ములాలో వాల్యూమ్ అనే వర్డ్ కనబడితే వాటిని గ్రూప్ ఏ కేటగిరీని తీసుకుంటాం. అంటే టెంపరేచర్ డిపెండెంట్ అవుతాయి. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వాటి వాల్యూ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేటువంటిది అబ్జర్వ్ చేయబడితే వాటిని టెంపరేచర్ డిపెండెంట్ అని చెప్తాము. గ్రూప్ బి అంటే మాస్ రిలేటెడ్. మాస్ అంటే వెయిట్ అనే వర్డ్ ఎక్కడైతే కనబడుతుందో వాటిని మాస్ రిలేటెడ్ టర్మ్స్ అని చెప్తాము. ఇవి టెంపరేచర్ పైన డిపెండ్ అవ్వవు. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా వాటి మాస్ అనేటువంటి ఎటువంటి చేంజ్ ఉండదు. ఇటువంటి టర్మ్స్ ని గ్రూప్ బి టర్మ్స్ గా క్లాసిఫై చేశాము. గ్రూప్ ఏ వాల్యూమ్ రిలేటెడ్ టెంపరేచర్ డిపెండెంట్ టర్మ్స్ ఏంటివి అంటే వాల్యూమ్ పర్సెంటేజ్, వెయిట్ వాల్యూమ్ పర్సెంటేజ్, మొలారిటీ, నార్మాలిటీ. ఈ 4 టర్మ్స్ ని గ్రూప్ ఏ వాల్యూమ్ రిలేటెడ్ టెంపరేచర్ డిపెండెంట్ అని చెప్తాము. మాస్ పర్సెంటేజ్, మోల్ ఫ్రాక్షన్, మొలాలిటీ, పీపీఎం, పీపీబీ, పీపీటీ వంటి టర్మ్స్ ని మాస్ రిలేటెడ్ టెంపరేచర్ ఇండిపెండెంట్ టర్మ్స్ గా డిస్క్రైబ్ చేస్తాము.